హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ నిఖిల శ్రీనివాస్. ప్రీవియస్ వీడియోలో యూట్యూబ్ థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేయాలో చూసాం, బట్ యూజింగ్ టెంప్లెట్స్ అంటే ఆల్రెడీ ఉన్న టెంప్లెట్స్ యూజ్ చేస్తూ మనం ఆ థంబ్నెయిల్ని క్రియేట్ చేసాం. బట్ ఈ వీడియోలో వితౌట్ యూజింగ్ దోస్ టెంప్లెట్స్ అంటే బ్లాంక్ పేజ్లో మన క్రియేటివిటీ యూజ్ చేసి యూట్యూబ్ థంబ్నెయిల్ని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇట్లో మీ నిఖిల శ్రీనివాస్. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సేమ్ ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టుగా ముందుగా కాన్వా యాప్ని డౌన్లోడ్ చేసుకొని లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మనకి పైన యూట్యూబ్ థంబ్నెయిల్ అనే ఐకాన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఓపెన్ చేయండి. క్లిక్ చేయగానే మనకు ఒక బ్లాంక్ పేజ్ ఓపెన్ అవుతుంది. శాంపుల్ టెంప్లెట్స్ కావాలనుకుంటే లెఫ్ట్ సైడ్లో డిజైన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేసి సెర్చ్ ఆప్షన్లో మీరు ఏ టైప్ ఆఫ్ వీడియో చేస్తున్నారో అంటే కుకింగ్, షాపింగ్ ఆర్ ఎల్స్ డైలీ వ్లాగ్స్ ఏదైనా అక్కడ సెర్చ్ చేస్తే మనకి దానికి రిలేటెడ్ అయిన టెంప్లెట్స్, శాంపుల్ టెంప్లెట్స్ అని కింద మనకు కనిపిస్తాయి. అందులో మీకు నచ్చిన ఒక టెంప్లెట్ తీసుకొని దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు. అలా ఉన్న టెంప్లెట్స్తో మనం థంబ్నెయిల్ని ఎలా ఎడిట్ చేయాలనే వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేసాము, ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెంటనే వెళ్ళి చూసేయండి. ఇక్కడ మనం బ్లాంక్ పేజ్లో యూట్యూబ్ థంబ్నెయిల్ని క్రియేట్ చేస్తున్నాము. సో నేను ఇప్పుడు ఎడిట్ చేసే థంబ్నెయిల్ వచ్చేసి షాపింగ్ రిలేటెడ్. సో షాపింగ్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకున్నాను. అంటే లెఫ్ట్ సైడ్లో మీకు ఎలిమెంట్స్ ఆప్షన్ కనిపిస్తుంది, అక్కడ సెర్చ్ చేస్తే షాపింగ్ బ్యాక్గ్రౌండ్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే మనకి షాపింగ్ రిలేటెడ్ గ్రాఫిక్స్, ఫొటోస్, వీడియోస్ అన్నీ అక్కడ ఆప్షన్స్ కనిపిస్తాయి. బట్ మనకి యూజ్ అయ్యేది ఫొటోస్ ఆప్షనే. సో ఫొటోస్ మీద క్లిక్ చేస్తే మీకు అక్కడ ఏది రిలేటెడ్గా ఉందో అండ్ ఏది సూటబుల్ అవుతుందో అది తీసుకోండి. నేను ఇందులో ఒకటి సెలెక్ట్ చేసుకొని అది బ్యాక్గ్రౌండ్లో పెట్టుకుంటున్నాను. మనం తీసుకున్న ఇమేజ్ పైన రైట్ క్లిక్ చేస్తే మనకి సెట్ ఇమేజ్ యాస్ బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో దాన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా పిక్చర్ అంతా బ్యాక్గ్రౌండ్లోకి వచ్చేస్తుంది. ఫస్ట్ స్టెప్లో మనం సెలెక్ట్ చేసుకున్న ఫోటోని బ్యాక్గ్రౌండ్లో సెట్ చేసుకున్నాం. సెకండ్ స్టెప్లో మనం అప్లోడ్ చేసిన మన ఫొటోస్ని ఈ బ్యాక్గ్రౌండ్ మీద సెట్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ నా ఫొటోస్ని అప్లోడ్ చేశాను, అది ఇక్కడ పేస్ట్ చేశాను చూడండి. సో ఇప్పుడు ఈ ఇమేజ్ని ఎక్కడ సెట్ చేసుకోవాలనేది చూద్దాం. అండ్ తెలియని వాళ్ళ కోసం బ్యాక్గ్రౌండ్ని ఎలా ఎడిట్ చేశానో ఇప్పుడు ఒక పిక్చర్ తీసుకొని చూపిస్తాను. ఇప్పుడు నేను ఇక్కడ ఒక పిక్చర్ సెలెక్ట్ చేశాను, పైన ఎడిట్ పక్కన బ్యాక్గ్రౌండ్ రిమూవర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని సెలెక్ట్ చేస్తే నా ఇమేజ్కున్న బ్యాక్గ్రౌండ్ అంతా రిమూవ్ అవుతుంది. బట్ అది ప్రో యూజర్స్కి మాత్రమే. ప్రో సబ్స్క్రిప్షన్ లేని వాళ్ళకి ఇలా బ్యాక్గ్రౌండ్ ఉన్న ఇమేజెస్ని ఎలా ఎడిట్ చేసుకోవాలనేది ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇలా పిక్చర్ని సెట్ చేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోదాం. ఆ టైంలో ఆషాఢం కేజీ సేల్ నడుస్తుంది కాబట్టి దానికి రిలేటెడ్ వీడియో నేను షాపింగ్ వ్లాగ్ ఒకటి తీశాను, దానికి రిలేటెడ్ ఉండాలి కాబట్టి ఆషాఢం కేజీ సేల్ ఇమేజ్ని ఎడిట్ చేసుకొని అప్లోడ్ చేశాను. ఇప్పుడు ఆ పిక్చర్ని ఇక్కడ పేస్ట్ చేసి ఎడిటింగ్ కంటిన్యూ చేద్దాం. ఈ ఇమేజ్ని నేను ఎలా ఎడిట్ చేశానో నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఈ ఎడిట్ చేసిన ఇమేజ్ని ఎక్కడ ప్లేస్ చేస్తే సెట్ అవుతుందో చూసుకొని మనం ఎడిటింగ్ అనేది కంటిన్యూ చేయాలి. ప్లేస్మెంట్ సెట్ అయింది. అలాగే మనం ఇమేజెస్ని రొటేట్ కూడా చేయొచ్చు, అది ఎలాగో ఈ వీడియోలో చూడండి. ఇప్పుడు మనం తీసుకున్న పిక్చర్ని క్లిక్ చేస్తే కింద రొటేట్ ఆప్షన్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేస్తే మనకి ఇమేజ్ అనేది 360 degrees రొటేట్ అవుతుంది. ఇక్కడ నేను లెఫ్ట్ టు రైట్ రొటేట్ చేస్తూ ఎక్కడ సెట్ అవుతుందో చూసుకుంటున్నాను. నెక్స్ట్ స్టెప్, నేను వెళ్ళిన మాల్ చెన్నై షాపింగ్ మాల్. సో ఆ లోగో అనేది ఇక్కడ ప్లేస్ చేయాలనుకుంటున్నాను. అండ్ ఈ వీడియోలో నేను ఇక్కడ చూపిస్తుంది ఏంటంటే అప్లోడ్స్ ఎలా చేసుకోవాలని. అంటే సేమ్ లెఫ్ట్ సైడ్లోకి వెళ్తే అప్లోడ్ ఆప్షన్ ఉంటుంది, అప్లోడ్ ఫైల్స్లోకి వెళ్తే మీరు ఆ ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకొని రైట్ సైడ్లో ఉన్న ఓపెన్ ఆప్షన్ని క్లిక్ చేస్తే మన క్యాన్వాలో అప్లోడ్ అవుతుంది. ఈ ఇమేజ్ని నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకొని ఎడిట్ చేసి అప్లోడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ పేస్ట్ చేస్తాను చూడండి. ఈ ఇమేజెస్ అన్నిటిని నేను ఎలా ఎడిట్ చేశానో నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఈ మాల్ లోగోని మిడిల్లో అడ్జస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. మీరు ఎడిట్ చేసేటప్పుడు మీరు మిడిల్లో
అడ్జస్ట్ చేశారా లేదా అనేది కూడా ఒక లైన్ లాగా కనిపిస్తుంది. సో ఆ లైన్ చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకోండి. థంబ్నెయిల్లో మనకి లెఫ్ట్ సైడ్లో చాలా స్పేస్ ఉంది కాబట్టి అక్కడ ఒక 2 frames తీసుకొని అందులో ఏమైనా ఇమేజెస్ యాడ్ చేయాలని అనుకుంటున్నాను. సేమ్ ఎలిమెంట్స్లోకి వెళ్ళి 2 frames అని సెర్చ్ చేసి ఫ్రేమ్స్ అనే ఆప్షన్కి వెళ్ళండి. అక్కడ మీకు నచ్చిన 2 frames తీసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు అందులో పిక్చర్స్ ఇన్సర్ట్ చేద్దాం. సేమ్ ఎలిమెంట్స్లోకి వెళ్ళి అక్కడ షాపింగ్ అని టైప్ చేయండి, సెర్చ్ చేయండి. అండ్ ఫొటోస్ ఆప్షన్లోకి వెళ్తే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇమేజెస్ ఉంటాయి. బట్ ఇక్కడ వీడియో శారీ రిలేటెడ్ కాబట్టి శారీ షాపింగ్ అని టైప్ చేస్తే మనకి n నెంబర్ ఆఫ్ శారీ ఫొటోస్ కనిపిస్తాయి. అందులో ప్రో సబ్స్క్రిప్షన్ లేని ఇమేజెస్ తీసుకొని ఆ ఫ్రేమ్స్లో ఫిట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్లో ఇమేజెస్కి ఫిల్టర్స్ యాడ్ చేయాలనుకుంటే మీరు ఏ ఇమేజ్ని ఎడిట్ చేయాలనుకుంటున్నారో ఆ ఇమేజ్పై క్లిక్ చేస్తే పైన ఎడిట్ ఆప్షన్ కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్లో ఫిల్టర్స్ ఆప్షన్ కనిపిస్తుంది. అందులో మీకు ఏ ఫిల్టర్ నచ్చితే ఆ ఫిల్టర్తో ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ ఫిల్టర్ సెలెక్ట్ చేశాక ఇంటెన్సిటీ కూడా డిక్రీజ్ చేసుకోవచ్చు. హియర్ కమ్స్ అవర్ ఫైనల్ ఎడిట్. ఇప్పుడు ఈ థంబ్నెయిల్ని డౌన్లోడ్ చేసుకోవాలి. రైట్ సైడ్లో షేర్ బటన్ క్లిక్ చేసి డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి PNG ఫైల్లో డౌన్లోడ్ అవుతుంది. మనం థంబ్నెయిల్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా PNG ఫార్మాట్ సజెస్ట్ చేస్తుంది. అదే యూట్యూబ్ వీడియో చేస్తే మాత్రం MP4 సజెస్ట్ చేస్తుంది. సో డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మన యూట్యూబ్ థంబ్నెయిల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఎంతో సింపుల్గా అండ్ ఈజీ స్టెప్స్తో యూట్యూబ్ థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలుసుకున్నాం కదా. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇట్లు మీ నిఖిలా శ్రీనివాస్. And also don't forget to hit the bell icon for more updates. For more editing related videos, leave a comment so that we'll plan for those videos.